గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మావిగన్ మంటలు రేపుతుందా? ప్రస్తుతం ఈ అంశమే చర్చనీయాంశమవుతుందా? అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరలా జోరందుకుందా? రాజధానిపై జగన్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. కులం, మతం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఏపీ సీఎం. రోజుకో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని చెప్పినా మావిగన్కే తాము కట్టుబడి ఉన్నామని జగన్ తేల్చి చెప్పేశారు. ఇక నెక్స్ట్ ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా మారబోతున్నాయని మాజీ సీఎం చెప్పిన పరిస్థితి. మావిగన్ అజెండాతోనే ఎన్నికలకు వెళ్తామని కొండబద్దలు కొట్టేశారు జగన్. ప్రజల మద్దతు ఎవరికి ఉందో అక్కడే తేల్చుకుందామంటూ సవాల్ కూడా విసిరారు. ఎన్నికల్లో అమరావతో మావిగనో తేల్చుకుందామని జగన్ చెప్పుకొచ్చారు. ఇక రాజధాని రాజకీయాలకే వచ్చే ఎన్నికల ప్రధాన ఎజెండాగా మారనున్నాయా? అసలు వచ్చే ఎన్నికలు అభివృద్ధిపై జరుగుతాయా లేక రాజధాని చుట్టూనే తిరుగుతాయా? రాజధాని సెంటిమెంటే బ్రహ్మాస్త్రం అవ్వబోతుందా? ప్రజలు అమరావతిని ఎంచుకుంటారా? మావిగన్కు మద్దతిస్తారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని పోరు ఎటు దారి తీయబోతోంది? ఈ అంశం గురించే మాట్లాడదాం. ఒకసారి జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. ఏ స్కామ్లు లేకుండా రాజధాని అనేది బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్, మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్, మచిలీపట్నంలో రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, మూడిటికి కనెక్టింగ్ బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్ అన్ని బ్రహ్మాండంగానే ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏంలే, ఆ బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా ఇక్కడ కడితే చాలు, అంతకని చేయాల్సిన ఏం పనుల. ఏ స్కాములు లేకుండా బ్రహ్మాండమైన క్యాపిటల్ మావిగన్ వస్తుంది. ఇటీవల కాలంలో 3 రాజధానులు పోయినాయి, 3 ముక్కలాట అయిపోయింది. ఇప్పుడు మావిగన్ అన్నాడు. నాకే అర్థం కాల మావిగన్ అంటే ఏంటో. మీకు అర్థమైందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు అడుగుతున్నా? నిన్న రౌడీలతో దండయాత్ర, అమరావతి పరిరక్షణ కోసం దండయాత్ర. ఒక మనిషి అంటే ఒక మాట ఉంటుంది, ఒక మనిషి అంటే ఒక నిలకడ ఉంటుంది. ఎవరికి నిలకడ లేకుండా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. రైట్, ఇక మావిగన్ చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే తిరుగుతున్నాయి. ఇదే అంశంపై చర్చిద్దాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనకు అందుబాటులో ఉన్నారు. మధుసూదన్ గారు నమస్కారం. ఏంటి మరలా మావిగన్ అంశం తెరపైకి వచ్చింది? మావిగన్తోనే ఎన్నికలకు వెళ్తామంటున్నారు జగన్. అసలు ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావాల్సి వచ్చింది? ఇంకా వేరే అంశాలు ఏమీ లేవా అని చెప్పి కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. ఎందుకు ఈ మావిగన్ అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ విషయాన్ని కొత్తగా ఆయన తీసుకురావట్లేదు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిపాదన, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మావిగన్ అనేటువంటిది యొక్క ఫీజిబిలిటీ అనేటువంటిది ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే సార్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు 3,75,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన పరిస్థితి. బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు, అమరావతి అప్పులు, ఈ 3 కలిసి. ఇప్పుడు యాక్చువల్ గా సార్ అమరావతి అనేటువంటి ఈ రాజధానిని దేశంలో ఏ రాష్ట్రమైనా సరే అప్పులు లేకుండా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉందా? ఒక కొత్త రాజధాని నిర్మించుకోవాలంటే అప్పులు చేయకుండా రాజధాని నిర్మాణం సాధ్యమవుతుందా? లేదు. నేను చెప్తాను, అప్పులు లేకుండా ఎవరు కానీ, ఈవెన్ కామన్ మ్యాన్ కూడా అప్పులు లేకుండా ఏది కానీ ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కాదు, ఈ భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు. ఈవెన్ ఎలన్ మస్క్ కూడా అప్పు తీసుకొని రావాల్సిందే. నేను దానికి ఒప్పుకుంటాను. కానీ మన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, మన రాష్ట్రం యొక్క మీరు ఒక 500 కోట్ల రూపాయలు అప్పు చేయగలరా? అంబానీ 500 కోట్ల రూపాయలు అప్పు చేయగలరు. మీరు ఒక 500 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు మీరు కానీ నేను కానీ అప్పు చేయగలరా?
అంటే మన స్థాయి ఏంటి, మన యొక్క స్టాండర్డ్ ఏంటి, మన యొక్క లిమిటేషన్ ఏంటి మరి మధుసూదన్ గారు ఇన్ని అంశాలు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు గత ఎన్నికల్లో మావిగన్ అంశాన్ని ఎందుకు తెర మీదకు తీసుకురాలేకపోయారు? ఇది ఎప్పటి నుంచో మీకున్న ప్లాన్ అయితే ఇప్పుడు ఎన్నికలకు మావిగన్తో సిద్ధం అంటున్నారు. గత ఎన్నికల్లో ఈ అంశాన్ని ఎందుకు తీసుకురాలేకపోయారు? నేను కొంచెం క్లియర్ గా మాట్లాడేది మీకు అర్థమవుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఏంటని సార్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అప్పులు 3,75,000 కోట్లు ఈ 2 సంవత్సరాల్లోనే చేశారు చంద్రబాబు నాయుడు గారు. బడ్జెట్ తరపులు అమరావతి అప్పు ఇచ్చేసరికి 47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన పరిస్థితి. సరే, యాక్చువల్ గా ఈ అమరావతి అనేటువంటి యొక్క ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎంత తీసుకొచ్చారంటే సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్, అంటే తనకు త్వరగా సొంతంగా నిర్మాణం చేపట్టేటువంటి ఈ కార్యక్రమాన్ని సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేస్తూ తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు దానికి 45,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం అనేటువంటిది ఒక దుర్మార్గం. ఈ 45,000 కోట్ల రూపాయలకు కూడా ఏ విధంగా ప్రణాళికలో అప్పులు చేయాలంటే ఏదైతే అమరావతి ఉందో అమరావతిలో ఉన్నటువంటి ఆస్తులు తాకట్టు పెడుతూ ఈ అప్పులు తెచ్చుకోవాలి. పక్కింట్లో వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి మనం అప్పు తెచ్చుకోవడం అనేటువంటి అధర్మం కదా. అంటే అదే విధంగా గతంలో మీరు రాజధాని నిర్మాణానికి కాదు ప్రభుత్వం నడపడానికి సంక్షేమ పథకాల అమలుకు కూడా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారన్న విమర్శలు మీపై వినిపిస్తున్నాయిగా నేటికి కూడా. ఇప్పుడు నేను ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నడిపేటువంటి అది అప్పులు ప్రతి మంగళవారం ఏదైతే ఈ రోజు వారాల పేరు చెప్పండి ఆంధ్ర రాష్ట్రంలో సోమవారం అప్పుల వారం, బుధవారం బేస్తవారం, శుక్రవారం, శనివారం అని చెప్పేటువంటి పరిస్థితి. అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం వచ్చేసరికి అప్పుల వారం. అంటే క్యాలెండర్ కూడా అప్పుల క్యాలెండర్ కూడా రిలీజ్ చేసినటువంటి మహాగణం నిలవైనటువంటి సీఎం అంటే చంద్రబాబు నాయుడు గారు. నేను దాని గురించి ప్రస్తావించుకోవట్లేదు. ఇప్పుడు అప్పులు చేసి ప్రభుత్వం నడపాలా, అప్పులు చేసి ఈ యొక్క సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది నేను వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే కాదు మీ ప్రభుత్వ హయాంలో కూడా 363 రోజులు అప్పు తెచ్చే ప్రభుత్వం నడిచింది అక్కడ. అమరావతి గురించి మాత్రం మాట్లాడుతున్నాను సార్. అమరావతి అనేటువంటి సబ్స్టైన్ ప్రాజెక్ట్ కి నువ్వు సస్టైన్ ప్రాజెక్ట్ కాదు, మనం అప్పులు తెచ్చి నడపాలన్నటువంటి ప్రాతిపదిక మీరు స్టార్ట్ చేసి ఉంటే మేము కూడా మాట్లాడలేదు, తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారు 50,000 ఎకరాలు తీసుకుంటే ఇది ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి రాజధాని అవుతుందని చెప్పని 50,000 ఎకరాలు 34,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వం 50,000 ఎకరాలతో ఇది ప్రపంచ స్థాయి రాజధాని అవుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఏరియాలో కంటే ఇది ఇప్పుడు ఒక సాధారణ మున్సిపాలిటీ అవుతుంది. ఈ మధుసూదన్ గారు మీకే సమయం ఇస్తాను. పబ్లిక్ కాలర్ ఉన్నారు ఇదే అంశం గురించి మనకు మాట్లాడటానికి. చంద్రబాబు గారు తిరుపతి నుంచి. చంద్రబాబు గారు ఏంటి మావిగన్ అనే అంశం తెరపైకి వస్తుంది, అమరావతికి సంబంధించి అప్పులు ఎక్కువ తెస్తూ ఉన్నారు, రాజధాని నిర్మాణం ఏమో కానీ రాష్ట్రంపై అప్పు భారం పెరిగిపోతుంది అంటున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు ఈ 2 రాజకీయ పార్టీల వర్షన్ని? నమస్కారం అండి. మావిగన్ అనేది 3 ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందనే కోణంలో జగన్ గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి అభివృద్ధి జరుగుతుంది అని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇంతకు ముందు ఒక నెల్లూరు మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అత్యధిక ఆదాయం వచ్చేది విశాఖపట్నం అంటున్నారు. ఇదే మాట జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విశాఖలో 2-3 బిల్డింగ్లు కట్టే సరిపోద్ది, జనాల పైన భారం పడదు అన్నప్పుడు వీళ్ళేమన్నారు, లేదు విశాఖ అంత డెవలప్మెంట్ అన్నది వాళ్ళు అన్నారు. ఇప్పుడేమంటున్నారు వాళ్ళే, విశాఖలో అత్యధిక ఆదాయం వచ్చేది విశాఖ రాష్ట్రానికి. ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు చంద్రబాబు నాయుడు గారు. ఇదే విధంగా అతను చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇప్పుడు రాయలసీమ ఎంచుకొని రాజధాని చేస్తుంటే కనుక ఈ సమస్య వచ్చింది కాదు. 4th జోన్ లో ఎంచుకొని కనుక నెల్లూరు, కడప, చిత్తూరు ఒకటి చేసుకొని రాజధాని చేస్తుంటే అప్పుడేమన్నారు, వాటర్ ప్రాబ్లం అన్నారు. వాటర్ ఎక్కడి నుంచే తీసుకొచ్చేటప్పుడు ఆ ఒక్క ప్రాబ్లమే చూపించి ఎందుకు మరి సొంత ఊరికి రాజధాని తెచ్చుకోలేకపోయారు. సో అంటే ఆ సొంత ఊరి కోసం రాజధానులు ఉండవుగా, ప్రజలకు అనువైన ప్రాంతంలో రాజధానులు ఉండాలిగా. అమరావతి అన్నప్పుడు ఇంతకుముందు నేను హైదరాబాద్ నేనే డెవలప్మెంట్ చేశా అన్నారు. గత 56 సంవత్సరాలుగా ఉద్యమాలు జరుగుతున్నాయి తెలంగాణ కావాలని. ఉదాహరణ చెప్తాను నేను.
మీ దగ్గర నేను కౌలుకి 1 ఎకరా 5 ఎకరాల కౌలుకి తీసుకున్నాను. నేను కౌలుకి తీసుకున్నప్పుడు సొంత బిల్డింగ్లు కట్టుకున్నా కానీ ఎప్పుడైనా మీకు ఇచ్చేసి రావాల్సిందే కదా సార్? నేను ఖచ్చితంగా కంపల్సరీ సార్. కౌలుకి తీసుకున్నప్పుడు నేను 10 ఎకరాలు మీ దగ్గర కౌలు తీసుకున్నాను. అవును, వ్యవసాయ భూములు లేదంటే డెవలప్మెంట్ ఏదైనా కానీ. సరే, ఇప్పుడు ఆ కౌలుకు తీసుకున్న భూములు ఎక్కడ కట్టారు? మనకు కాల్ వెయిటింగ్ లో ఉన్నారు, ప్లీజ్ కంప్లీట్ చేయండి. హైదరాబాద్ లో కట్టానంటున్నాడు సార్. డెవలప్ నేను హైదరాబాద్ లో చేసిన అప్పుడు అది ఉమ్మడి రాజధానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉమ్మడి రాజధానికి డెవలప్ చేశారు. రైట్, మీ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాం. మరో కాలర్ ఉన్నారు. సార్ నమస్కారం. సో ఏంటి మావిగన్ అనే అంశం తెరపైకి వస్తుంది, మరోవైపు అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేస్తామంటున్నారు. ఎన్నికలు ఏ రాష్ట్రంలో అయినా ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లకు చూసి వాటి బేసిక్ గా ఎన్నికలు జరగాలి. కానీ ఇక్కడ రాజధానుల అంశంతో మరొకసారి ఎన్నికలు జరగబోతున్నాయి అంటున్నారు జగన్. సో ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని, ఏం చెప్పదలుచుకున్నారు? హలో హలో వినపడుతుంది సార్, మాట్లాడండి. వెంకటేశ్వర రెడ్డి గారు. సార్, వాళ్ళు మావిగన్ అంటున్నారు కదా, అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ 5 years ఏం చేశారు సార్ వైసీపీలో? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎక్కడ పోయాడు? ఆ రోజు 3 రాజధానులు ఉన్నాడు. సరే 3 రాజధానులు డెవలప్ చేశాడా? లేదు. ఈ రోజు మళ్ళీ వచ్చి మావిగన్ అంటున్నారు. ఏంటి కులాల మీద చూపించి? అసలు నాకు తెలిసి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కులాలు మధ్య తరుగులు పెట్టడం తప్పితే ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన ఏమన్నా ఉంది మావిగన్? అసలు ఏందా మావిగన్? గుంటూరు, విజయవాడ, మచిలీపట్నమా? అంటే ఇక్కడ రాజధాని నిర్మించుకుంటే మనకు ఖర్చు ఎక్కువ అవ్వదు, ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయనేది జగన్ చెప్తున్న మాట. సార్, ఒక ఇల్లు కట్టాలంటేనే సంవత్సరం పడుతుంది ఒక మనిషి, మాకు ఒక ఫ్యామిలీ. అలాంటిది ఒక రాజధాని కట్టాలి ఎన్ని సంవత్సరాలు పడుతుందా? డెవలప్ అనేది చిన్నగా డెవలప్ అవుద్ది, ఒకేసారి ఏమో రాత్రి అద్భుతాలు జరిగిపోయి కూడా. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటాం. మరో కాలర్ ఉన్నారు, సాయి గారు పాలకొల్లు నుంచి. సాయి గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా కూడా రాజధానుల చుట్టే తిరుగుతుంది, అభివృద్ధి కావాలనేమో యువత ప్రజానికం కోరుకుంటున్న పరిస్థితి ఏంటి? ఇంకా 1 దశాబ్దం గడిచి మరో దశాబ్దంలోకి వచ్చినా కానీ ఇంకా రాజధాని చుట్టే రాజకీయమా? ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని, ఏం చెప్పదలుచుకున్నారు? కూడా నమస్కారాలు. నమస్తే సార్. నమస్కారం సాయి గారు, చెప్పండి. పెద్దలకు కూడా నమస్కారం అండి. తర్వాత అంటే రాజధాని గురించి అదే కాదండి, ఇంకో 10 ఏళ్ళు కూడా పడుతుందండి మనకి. చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ కానీ రాజధాని కట్టలేరండి. ఇంకా పోలవరం ప్రాజెక్ట్ లాగా ఉంటుంది ఇది. అయితే రాజకీయాల్లో పడి కొట్టుకుంటున్నారు తప్ప ప్రజలకు అవసరమైంది ఏంటి, ఎంతవరకు చేద్దాం అన్న దృష్టి ఇద్దరికీ లేదండి. వాళ్ళ రాజకీయాల గురించి, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి ఇద్దరు కూడా ఇలా కాలక్షేపం చేస్తున్నారండి. అంతకంటే ఇంకేమీ లేదండి. ప్రజలకు మేలు చేసే ఉద్దేశం ఉన్నట్టయితే ఇద్దరు మొదట్లోనే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇద్దరు ప్రతిపక్ష నాయకులు, అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సో ఎక్కడికక్కడ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైతున్నాయి కానీ ప్రజల ప్రయోజనాలు అయితే ముఖ్యం కావట్లేదు, ప్రజల గురించి అధికార ప్రతిపక్షాలు ఆలోచించట్లేదంటారా? ఇద్దరు ఆలోచించట్లేదండి. కారణం ఇప్పుడు జగన్ మావిగన్ గురించి ఎదుగుకి వెళ్తానంటున్నాడు. ఇప్పుడు 8,000 కోట్లు ఖర్చు పెట్టి అమరావతిని చేసిన తర్వాత మావిగన్ అని, ముందు విశాఖపట్నం అని, తర్వాత ఏమో విజయవాడ అని, కర్నూలు అని ఇలాగ 5 ఏళ్ళు కాలక్షేపం చేసి ఎంతో కొంత డబ్బు తెచ్చి ఎక్కడో చోట కడుతున్న వాడిని ఇది మళ్ళా ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ లాగా మళ్ళీ మావిగన్ అందాం, ప్రజలను ఏమో కన్ఫ్యూజన్ లో పెట్టేయడం. రైట్ సాయి గారు మీరు ఏదైతే క్వశ్చన్స్ అందించారో ఆ క్వశ్చన్ ని నేను ఇప్పుడు వైసీపీ నుంచి మనకు స్పోక్స్ పర్సన్ ఉన్నారు, అధికార ప్రతినిధి మధుసూదన్ గారు చూస్తున్నాం, కాలర్స్ ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నాం. మా ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలే వాళ్లకు ముఖ్యమవుతున్నాయి, ఓట్లు సీట్లు అధికారమే తప్ప ప్రజల ప్రయోజనాలు అధికార ప్రతిపక్షాలకు పట్టట్లేదు అని చెప్పి మీ ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులే మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు ఆ ప్రజాస్పందన ఎలా చూస్తున్నారు, ఏం చెప్పదలుచుకుంటున్నారు? ప్రజలకు ఆన్సర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలుస్తున్నారు సార్. ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అభ్యుదయం కోసం, ప్రజలు అప్పులు పాకూడదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు స్వప్రయోజనాల కోసం చుట్టూ వాళ్ళ అనుకు సహచరులు ఈ యొక్క ల్యాండ్ అంతా తీసి పెట్టుకొని
ఆ ల్యాండ్లు రేట్లు పెరగడం కోసం మావిగన్కి కానీ లేకుంటే ఇంకొక రాజధానికి కానీ ఆయన ఓటేడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అక్కడ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఒక 20-30 వేల ఎకరాలు కూడా వాళ్ళకి అనుబంధ సంస్థలు కానీ వాళ్ళ బినామీలు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ మధుసూదన్ గారు గతంలో మీరు అధికారంలోకి రాకముందు ఈ అంశమే మాట్లాడారు. 5 సంవత్సరాలు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. మరి మీరు చెప్తున్నట్టుగా చంద్రబాబు చుట్టూ ఉన్న అనునయులు ఎవరైతే ఉన్నారో ఆ స్కాములు ఏవైతే జరిగాయో ఆ స్కాముల్ని ఎందుకు వెలికి తీయలేకపోయారు? 5 సంవత్సరాల కాలం సరిపోలేదా? మీకు తెలుసు సార్, మీకు తెలుసు, మీకు చెప్పేంత మాత్రం కాదు నేను. ఇప్పుడు 5 సంవత్సరాల కాలం సరిపోలేదా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సైడ్ ట్రేడింగ్ అనేటువంటి దానిపైన కేసులు పెడితే స్టార్ట్ చేస్తే కోర్టుకు వెళ్ళి సాక్షాత్తు అప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి సంబంధించినటువంటి బంధువుల పేర్లు వస్తాయని అక్కడ ఆపడం జరిగింది. అది అట్టే కంటిన్యూగా ఆపేశారు. అది పక్కన పెడితే సార్ ఈ రోజు మానవీయ ప్రతిపాదనకి ఈ యొక్క అమరావతి ప్రతిపాదనకి ముఖ్యంగా మనం 2-3 పాయింట్లు చెప్తున్నాం సార్. మానవీయంలో ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది సార్, గన్నవరం అనేటువంటి ఎయిర్పోర్ట్ ఉంది. ఇంత దగ్గరలో ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ వదిలేసి ఈ రోజు మళ్ళీ 5,000 ఎకరాలతో 10,000 ఎకరాలతో కరెక్టే. మీరు చెప్తున్న అంశాలు బానే ఉన్నాయి. సో 3 రాజధానులు అన్నది మీరే, ఇప్పుడు మావిగన్ అంటున్నది మీరే. ఎందుకు ఈ గ్యాప్? ఇప్పుడు ఎందుకు ఈ అంశం తెరపేదకు వచ్చిందంటే మీరు చెప్తుంది ఇప్పుడు అప్పులు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి అని చెప్పి మీరు చెప్తున్నారు. నేను చెప్తున్నాను సార్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ అమరావతిలో రైతులు ఇచ్చేశారు కాబట్టి అమరావతిలో రైతులు కూడా మనం చెడిపోకూడదని చెప్పని, వాళ్ళు కూడా నష్టపోకూడదని చెప్పని ఈ 3 రాజధానులు అనేటువంటి ఈ ప్రక్రియను వదిలేసి అమరావతికి దగ్గరగానే మంచి ఏరియాలో ఒక మంచి స్థాయి స్టెబిలిటీ ఉండేటువంటి ఏరియాలో ఆల్రెడీ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ విద్యా సంస్థలు ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, ఒక పోర్ట్ ఉంది. ఇవన్నీ కూడా మనం రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ ఎయిర్పోర్ట్ కావాలి. ఇప్పుడు 5,000 ఎకరాలకి ఒక రైల్వే స్టేషన్ కావాలి సార్ చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో. అంటే ఆ ఎయిర్పోర్ట్ లో ఆ రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కడానికి ఇంకొక రైలు ఎక్కాలి, ఇంకొక రైలు ఎక్కిపోయి ఆడపోయి రైలు ఎక్కాలి. 5,000 ఎకరాలు. సరే, ఇంత చెప్తున్నారు మీరు, ఈ అంశాలన్నీ మీరు చెప్తూ ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఈ విధంగా అడుగులు పెడితే ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితి వచ్చేది కాదుగా మీకు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఎవరైనా కూర్చోస్తారు. ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఎన్టీఆర్ గారు. అసలు ప్రజలు ఓడించిందే 3 రాజధానులు అన్నారు. ఎక్కడా కూడా ఏది ముందుకెళ్లలేదు, 3 రాజధానులు వ్యతిరేకం అని చెప్పి అమరావతిని ఏకైక రాజధానిగా అన్న వాళ్ళకే పట్టం కట్టారుగా. మళ్ళీ ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతి అంటూ మళ్ళీ తెరపైకి తెస్తున్నారుగా మీరు. నేను ఒకటి చెప్తున్నాను సార్, ఒక సామాన్యుల పౌరుడికి చిత్తూరులోనో, పుత్తూరులోనో, కుప్పంలోనో, లేకుంటే శ్రీకాకుళంలోనో, లేకుంటే ఒంగోలులోనో, ప్రకాశంలో ఉన్నటువంటి వ్యక్తికి రైట్. మధుసూదన్ గారు మీకే సమయం ఇస్తాను. పబ్లిక్ కాలర్ ఉన్నారు మస్తానప్ప గారు అనంతపురం నుంచి. మస్తానప్ప గారు నమస్కారం. సో జరుగుతున్న చర్చను మీరు చూస్తూ ఉన్నారు. మీ ఆవేదనను ఏంటి? అసలు మావిగన, అమరావతి, 3 రాజధానుల వీటి చుట్టూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయం తిరుగుతుందా? ప్రజల భవిష్యత్తు, యువత 3 రాజధానులు అనేటువంటి ప్రసక్తి లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మావిగన్ స్టాండ్ మీదనే ఇప్పుడు ఎలక్షన్ పోవడానికి సిద్ధంగా 3 రాజధానులు వదిలేశారా కంప్లీట్ గా? 3 రాజధానులు కంప్లీట్ గా వదిలేశారా? మాట్లాడదాం. మీకు సమయం ఇస్తాను. మస్తానప్ప గారు ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? సమయం ఇస్తాను. కాలర్ వాయిస్ తీసుకుందాం. ప్రజల అభిప్రాయం తీసుకుందాం. ఫస్ట్ ప్రజల అభిప్రాయానికి ఇంపార్టెన్స్ ఇస్తున్న ఈ న్యూస్. దయచేసి సహకరించండి. మాకు ప్రజలే ముఖ్యం, ప్రజల అభిప్రాయాలే ముఖ్యం. ప్లీజ్ మస్తానప్ప గారు చెప్పండి. చెప్తాను సార్. ఇప్పుడు మీరు ఇంత ముందు అన్నారు ఎలక్షన్ లోన అమరావతి పెట్టి వాళ్ళు ఎలక్షన్ లో పోయినారండి. హలో సార్, హలో. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళు మేనిఫెస్టోలో అమరావతి కడతామని ఎలక్షన్ లో పోయినారా? రాజధాని నిర్మిస్తామని చెప్పారుగా. చెప్తారు. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలకే అప్పు కోల్సిండేది, అమరావతిగా కోల్సిండేది అప్పు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏమో మామూలుగా ఇంత ముందు కరోనా నుండి తర్వాత సంక్షేమ పథకాలకి 3 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి పెట్టినారు. మళ్ళీ వీళ్ళు ఇంకా లోపలే 3,60,000 కోట్లు తీసుకొచ్చి పెట్టినారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏమంటుంది? 3 రాజధానులు అన్నప్పుడు మూవీగన్ పెట్టింది అంటే ఆ ప్లేస్ లోనే కదా ఉండేది అమరావతి కూడా. అదే దగ్గరలోనే కదా అమరావతి ఉండేది కూడా. ఇప్పుడు విజయవాడకి దగ్గరే కదా ఉండేది, అదేం దూరం లేదు కదా. మళ్ళీ ఇప్పుడు అంత డబ్బు ఖర్చు చేయకోకున్నట్లా ఇక్కడ పెడదామని వైఎస్ఆర్సీపీ అంటుంది. సరే, మాదే
గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా మేమంతా ప్రజలంతా అవస్థపడాలా. అంటే వీళ్ళు వచ్చినప్పుడేమో మూవీ కనుక కావాలా, వీళ్ళు వచ్చినప్పుడేమో అమరావతి కావాలా. రాజకీయం వాళ్ళది. అవును, చెప్తారు ఇవన్నీ. ఎవరి మీద అప్పుడు పడేది వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మగారు ఏమన్నా ప్రజలు అవి డబ్బులు అవి. రైట్. మస్తాన్ గారు చక్కని క్వశ్చన్ అయితే సంధించారు. ఖచ్చితంగా పాలక పక్షాన్ని ప్రతిపక్షాన్ని మనం నిలదీద్దాం. పాలంకిరెడ్డి గారు నమస్కారం. ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ మావిగన్ అంశాన్ని, అమరావతి అంశాన్ని? ఇప్పుడు రైతులకు ఇబ్బంది లేకుండా ఎవరమైనా ఒకటి మేము రైతులం కాబట్టి మాకు కొంచెం బాగుంది అనిపిస్తుంది మరి బాగా. చెప్తా ఉన్నాడు. మీరు టీవీ మ్యూట్ పెట్టండి. టీవీ మ్యూట్ పెట్టి మీరు డైరెక్ట్ గా నాతో మాట్లాడండి. టీవీ చూస్తూ మాట్లాడద్దు. టీవీ పల్లె మేము రైతుల పక్షం అంటే రైతులకు ఇబ్బంది లేకుంటే ఇబ్బంది లేదు. ఎవరమైనా చెప్పండి వింటున్నాం. రైతుల పక్ష రైతుకు ఇప్పుడు వచ్చే 12,000 వీళ్ళు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఇబ్బందిలే వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. పోయి మునిగిపోయేది మొత్తం రైతు సర్వనాశనం అయిపోతారు. మీరు కానీ ఎక్కువ శాతం రైతు పక్షం చూస్తుందండి. ముందు రైతు కానీ ఫ్లాట్ చేయండి ముందు. అది వర్షాలు లేక చచ్చిపోతున్నాము. ఆయన ఏదైనా ఒక చేస్తారు, ఆయన ఒక చెప్తుంటాడు. సో ప్రజా సమస్యలను గాలి కొదిలేసి ఈ అంశం చుట్టే ఇద్దరు మాట్లాడుకుంటున్నారంటారు. ఓకే, అది మెయిన్ అసలు మేము జరగలేదు. మీరు కానీ న్యూస్ చెప్తారంటే మామూలు ఏదో వాళ్ళ సీట్లు రాజకీయం, వాళ్ళ రాజకీయం, ఆ రాజకీయం, ఈ రాజకీయం చెప్తున్నారు మొత్తం ఫ్లాట్ గా. ఎస్ మాట్లాడదాం సార్. మధుసూదన్ గారు క్లియర్ గా చెప్తూ ఉన్నారు, ఈ రాజధాని అంశాలు రాజకీయాలు తప్ప ప్రజల సమస్యలు అధికార ప్రతిపక్షాలకు పట్టట్లేదు. వర్షాలు లేవు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం. దానికి సంబంధించి ప్రతిపక్షము సూచనలు చేసే పరిస్థితి లేదు, అధికార పక్షము మా బాధను ఆలకించే పని లేదు. రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నాం, మా సమస్యలు వీళ్ళకి అసలు కనుచూపు మేరలో కనిపించట్లేదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? అవును సార్, నిజమే సార్. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎంత దేవాలయ పరిస్థితిలో ఉన్నారంటే అంత దేవాలయ లాస్ట్ పోయిన సంవత్సరం కూడా సార్ ఇదే చంద్రబాబు నాయుడు గారు పుట్టి పెరిగినటువంటి జిల్లా చిత్తూరు జిల్లాలో మామిడికి చాలా సంక్షోభం వచ్చింది సార్. లాస్ట్ పోయిన సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారు పోయి మామిడికి 12 రూపాయలు డిక్లేర్ చేస్తూ కేజీకి నేను 8 రూపాయలు కంపెనీ తరఫున ఇప్పిస్తాను, 4 రూపాయలు నేను ప్రతి కేజీకి ఇన్సెంటివ్ ఇస్తాను ప్రభుత్వం తరఫున అని చెప్పేసి వచ్చిన తర్వాత ₹1 కూడా ఒక్క కేజీకి కూడా ఇన్సెంటివ్ ఇవ్వనటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళా ఈసారి మామిడి రైతులు దిగాలు పడిపోయారు సార్. మామిడి రైతులు ఈ రోజు ఎంత దీనావస్థలో ఉన్నారంటే అంత దేవాలవస్థలో ఉన్నారు. ₹4 నుంచి ₹5 కేజీ కోతంపురి మామిడికాయలు అమ్మేటువంటి పరిస్థితి. ఈ రోజు రైతులు రోడ్లలో విలువలాడుతున్నారు. ఈ రోజు విజయవాడలో కూడా నిన్నంతా కూడా రైతులు ధర్నా చేశారు. వాళ్ళని చంద్రబాబు నాయుడిని కలవనీయకుండా కనీసం ఆ యొక్క పరిసర ప్రాంతాలకు కూడా పోనీయకుండా పోలీసులు ఆటవికంగా వాళ్ళని ఏ విధంగా అతికించారో అన్ని టీవీ ఛానల్లో మన ఛానల్లో కూడా 5 నిమిషాలు కూడా కనిపించిన పరిస్థితి కనబడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు మామిడి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, నిమ్మ రైతులు కానీ, పసుపు రైతులు కానీ, అరటి రైతులు కానీ, అరటి రైతులు కేజీ ₹1, ₹2 కేజీ అరటి రైతులకి ఈ రోజు రాష్ట్రంలో ఉంది సార్. వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు అరటి రైతులకు హామీ ఇచ్చారు, నేను బ్యాగులు అరేంజ్ చేసి అరేంజ్ చేస్తాను అని చెప్పని రైతులకు హామీ ఇచ్చి కనీసం ఒక్క వ్యాగన్ కూడా అరేంజ్ చేయకుండా, ఒక్క కేజీ కూడా రైతు కొనుగోలు చేయకుండా, కేజీ అరటి కూడా కొనుగోలు చేయకుండా ఈ రోజు రైతులు దిగారపడేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ రోజు అమరావతి కట్టాలని చెప్పని ప్రజల డబ్బుని లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో తీసుకొచ్చి తగలెడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అదేమంటే రాజధాని అంటారు. దాంట్లో జరిగేటువంటి డ్యూటీకి, దాంట్లో జరిగేటువంటి అన్యాయాలకి, అక్రమాలకు వైఎస్ఆర్సీపీ అర్థం పోతుంటే మీరు అమరావతికి అర్థం అంటారు. ఎవరు మాట్లాడినా సరే చంద్రబాబు నాయుడు చేసేటువంటి అన్యాయాన్ని, దోపిడీని అమరావతిలో ఎవరు మాట్లాడినా సరే అమరావతికి వ్యతిరేకం అంటారు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తున్నాను సార్. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఒక్క స్క్వేర్ ఫీట్ కి 4,000 నుంచి 5,000 రూపాయలు 5 స్టార్ రేటింగ్ లో కట్టేటువంటి ఈ కట్టడాలు ఉంటే నువ్వు అమరావతిలో పెట్టేటువంటి ఈ కట్టడాలకి 20,000 స్క్వేర్ ఫీట్ ఇస్తున్నావంటే నువ్వు ఎంత అక్రమం, ఎంత దుర్మార్గమైనటువంటి ఈ కార్యక్రమం చేస్తున్నావు. ఎన్ఈటీలో పార్లమెంట్ ప్రస్తుతం 1 కిలోమీటర్ కి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం 63 కోట్ల రూపాయలు 1 కిలోమీటర్ కి ఈ యొక్క రోడ్లకి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. ఇదే మన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ యొక్క ఫ్లైఓవర్ ని 1 కిలోమీటర్ ఫ్లైఓవర్ 63 కోట్ల రూపాయలకి ఈ బిగ్ సర్కిల్ లో పెడితే ఈ రోజు
చంద్రబాబు నాయుడు వేసేటువంటి ఫ్లైఓవర్ 165 కోట్ల రూపాయలకి ఈ రోజు 1 కిలోమీటర్ పోతుంది. ఎంత దోపిడీ జరుగుతుంది, ఎంత అవినీతి జరుగుతుంది అనేది మనం అందరం గమనించాలి. సార్ అమరావతిలో వాళ్ళ అనుమతి సాధించేందుకు వాళ్ళ బినామీలకు మాత్రం మంచి మంచి ఫ్లాట్లు, మంచి మంచి ప్లేసుల్లో వాళ్ళకి ఈ యొక్క ఫ్లాట్ మిగులు ఫ్లాట్లు ఇస్తున్నారు. కానీ సామాన్య రైతులకి శ్మశానాలలో భూముల్లో ఇచ్చేటువంటి థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తంగా మావిగన్ వర్సెస్ అమరావతి అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తుంది. రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో చూద్దాం. జగన్ అయితే మావిగన్ అంశంతోనే రాజకీయాల్లోకి వెళ్లబోతున్నాను, ప్రజల తీర్పు మా వైపే ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అటు ప్రజలు మాత్రం మీ రాజకీయ ప్రయోజనాలు కాదు, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలపై అధికార ప్రతిపక్షాలు దృష్టి సారించాలని ఐ న్యూస్ వేదికగా వాళ్ళ భావాలను పంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం ఏం చేయబోతున్నారు ఏంటి అనేది. చర్చలో పాల్గొన్న మధుసూదన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కోసం స్టేట్.